హాయ్ అండి. చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బోన్లెస్ చికెన్ బాగుంటుంది పచ్చడికి. బోన్లెస్ చికెన్ తీసుకొని మనం బాగా కడిగి 1/2 టీ స్పూన్ పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్కలు గట్టిగా అయ్యేంత వరకు, అందులో వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ మొత్తం ఫ్రై కావాలి. చికెన్ అంతా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని ఈ విధంగా కావాలి. నేను వీడియో తీయడం మర్చిపోయాను. అదే నూనెలో చల్లగా అయిన తర్వాత జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది, నేను మాత్రం వేయలేదు. ఆ పేస్ట్ మొత్తం కలపాలి. కలిపిన తర్వాత మన పచ్చడికి సరిపోయేంత కారం ఆ నూనెలో వేసి బాగా కలుపుకోవాలి. అదే కారంలో కొంచెం ధనియాల పౌడర్ వేసి బాగా ఆయిల్లో కలుపుకొని, మనం చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి చల్లారిన తర్వాత చికెన్ పీసెస్ మొత్తం కారంలో వేసి కారం నూనె అంతా ముక్కలకి పట్టేంత మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చూసుకొని సరిపోతే ఏం కాదు, సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి పైనుండి. నేను మాత్రం ఎక్కడ ఉప్పు వేయలేదు, కారంలోనే కలిపాను కాబట్టి. ఇదే పచ్చడిలో మనం 1/2 కేజీ పచ్చడికి ఒక నిమ్మకాయ గింజలు తీసేసి ఆ రసం పోసుకోవాలి పచ్చడిలో. నాన్ వెజ్ పచ్చడిలో మాత్రం తప్పనిసరిగా పోసుకోవాలి నిమ్మకాయ రసం, లేకపోతే వేడి చేస్తుంది. మళ్ళీ ఎక్కువ రోజులు కూడా పచ్చడి ఉండదు, నిల్వ ఉండదు. నిమ్మరసం పోస్తే బాగుంటుంది పచ్చడి. అంతే అండి, పచ్చడి రెడీ అయింది. చల్లారిన తర్వాత మనం డబ్బాలో తీసి పెట్టుకుంటే 1 మంత్ ఉంటుంది పచ్చడి నిల్వ. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిందండి. ఒక 1 డే తర్వాత మనం టేస్ట్ చూసుకోవాలి. అప్పుడు కొంచెం ఉప్పు పడితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతే అండి నిమ్మరసం. నేను ధనియాల పౌడర్ లాస్ట్ వేసాను, మర్చిపోయాను. మనం ఫస్ట్లో వేసుకున్న బాగుంటుంది, లాస్ట్లో వేసాను అయినా కూడా బాగుంది పచ్చడి. కలుపుకొని 1 డే తర్వాత వేసుకోవాలండి, టేస్ట్ చేయాలి. చాలా బాగుంటుంది పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. పచ్చడి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి, బాయ్ బాయ్.